ఓకే సార్. అదే ఈ చెరువు అప్పుడు 60-70 years ఉండేది ఫస్ట్లో. ఇప్పుడు మాకు ఒక నానుడు ఉండేది, కడుప ఖమ్మం చెరువు అంటారు. అంటే ఒకసారి చెరువు నిండితే 4 కార్లు పండుతాయి. 4 కార్లు అంటే మీకు 4 క్రాప్స్. కార్ అంటే ఒక క్రాప్ మనకి పూర్వం, ఇప్పుడు కాదు. అఫీషియల్ అయితే 6,000 ఇచ్చినారు. అలాగే చూస్తే డిస్టర్బెన్స్ వినైదు పక్క జరుగు మనం రాంకిస్తాం. ఓకేనా? ఈరోజు జిల్లా టూరిజం ఆఫీసర్ గారు అలాగే వారి యొక్క అధికార యంత్రాంగం కూడా ఖమ్మం చెరువుని పర్యాటక కేంద్రంగా చేసే దానికోసం వారు ఈరోజు అఫీషియల్గా విజిట్కి రావడం జరిగింది. నేను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, నేను అలాగే టూరిజం మినిస్టర్ గారి దృష్టికి ఈ యొక్క ప్రాంతాన్ని టూరిజం కింద డెవలప్ చేయాలని చెప్పి కోరినటువంటి మీదట వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు టూరిజం అధికారులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క చెరువును కానివ్వండి, నీటిలోకి పోయి బోటు ద్వారా మొత్తం పరిశీలన చేయడం జరిగింది. వారి అధికారులు కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. ఈ ప్రాంతము పూర్తిగా టూరిజం అభివృద్ధికి అనుకూలమైనటువంటి ప్రాంతం అనేటువంటి విషయాన్ని వారు వ్యక్తపరచడం కూడా జరిగింది. రాబో 4-5 నెలల కాలంలో ఈ ప్రాంతంలో టూరిజం డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే ఒకవైపు బోట్ సంబంధించింది కానివ్వండి, లేకపోతే కనుక ఇక్కడ రిసార్ట్స్ కట్టేటువంటివి కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు 1 by 1 అనేటువంటి కార్యక్రమాన్ని దాన్ని శ్రీకారం చుట్టబోతున్నారని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా మాకు ఆనందదాయకమైనటువంటి విషయం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. కారణం ఏమిటంటే ఎన్నో సంవత్సరాల నుంచి
మా ఖమ్మం వాసుల యొక్క కళ, ఈ యొక్క ప్రాంతాన్ని టూరిజం కింద అభివృద్ధి చేయాలనేటువంటి కళ మా ఖమ్మం వాసులకి, మా గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉన్నటువంటిది. అటువంటి కళని ఈరోజు నెరవేరబోతుందనంటే నిజంగా నేను టూరిజం డెవలప్మెంట్ ఆఫీసర్స్ని మనస్ఫూర్తిగా వారికి మా నియోజకవర్గ ప్రజల తరపున, ఖమ్మం మన ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీరు విజిట్ చేయడమే కాదు మేడం, మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 3-4 నెలలు కాకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా ఈ ప్రాంతంలో టూరిజం డెవలప్మెంట్ యాక్టివిటీ అనేటువంటిది మీరు స్టార్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ, ఇది ఏదేమైనా కూడా మనందరి ఆకాంక్ష నెరవేరబోతున్నటువంటి టైం తెలియజేసుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ ఖమ్మం చెరువుని చూడడానికి నేను టూరిజం అధికారిగా, జిల్లా టూరిజం అధికారిగాను, మా ఏఈ గారు అందరం విజిట్ చేయడానికి వచ్చాము. గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున వెళ్ళి అన్నీ పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఒక పాపిట్ కొండలు కనిపించినట్లుగా ఈ ప్రదేశం ఉండటంతో ఈ పర్యాటక కేంద్రంగా డెఫినెట్గా అభివృద్ధి చేసి ఇక్కడ రావాల్సినవన్నీ త్వరలోనే తీసుకొస్తామని కోరుకుంటూ చెప్తూ